మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలోని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా నిలుపుతాము. నిరుపేదలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విలువైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత తమపై ఉంది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తపస్సుల యజ్ఞం చేస్తున్నాం. నియోజకవర్గంలో విద్య, వైద్య, తాగు, సాగునీరు, విద్యుత్, రహదారులు అన్నిటిలో ప్రగతి సాధిస్తున్నాం. 4 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్ మంజూరు చేయించాం. గరిడేపల్లిలో 2,50,00,000తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయించాం. 50 లక్షల రూపాయలతో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ గుట్ట మీద తీసుకొచ్చాం. గుట్టపైకి రోడ్డు నిర్మాణం కోసం 10 కోట్లు మంజూరు చేశాం. 100 బెడ్ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉండే పరిస్థితుల్లో కూడా మనం రోషే గారిని ఇక్కడికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేసుకోవడం ఒకసారి మరి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మల్లికార్జున ఆ రోజు ఫోటోలు ఉంటే కూడా రిలీజ్ చేయలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హుజూర్ నగర్ ప్రాంతంలో చాలా రోజుల ముందే అనుకున్నాము. అనివార్య కారణాల వల్ల 2-3 సార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఓపీ బ్లాక్ కి అదేవిధంగా పార్కింగ్ షెడ్ కి కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్ కి 3,60,00,000 రూపాయలతో ఈరోజు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1,25,00,000 డయాలసిస్ సెంటర్ మరియు బ్లడ్ స్టోరేజ్ బ్యాంక్ కూడా మేము ప్రారంభం చేస్తున్నాం. సిటీ స్కాన్ 3 crores. అదేవిధంగా 3 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. నేను ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అయినప్పటి నుండి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశాను. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే ధనికులు, పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరమైనా పోతారు. కానీ నిరుపేదలకి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజాపతి ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఆ దిశగా మీలో చాలా మందికి గుర్తుండకపోవచ్చు, కానీ గతంలో హుజూర్ నగర్లో చాలా చిన్న హాస్పిటల్ ఉండేది. నేను ఎమ్మెల్యే అయిన రోజు ఆనాటి ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య గారి ద్వారా కొత్త లిఫ్ట్లు మంజూరు చేసి నిర్మాణం చేయిస్తున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అదేవిధంగా మెరుగైన విద్యుత్ కోసం అనేక గ్రామాల్లో కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పాత సబ్స్టేషన్లని మరి ఇంప్రూవ్ చేస్తున్నాం. హుజూర్ నగర్లో గతంలో నేనే మంజూరు చేసి మొదలుపెట్టిన రింగ్ రోడ్డు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పూర్తి చేసే దశ వచ్చింది. అదేవిధంగా హుజూర్ నగర్లో ఒక ప్రభుత్వ అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన పిల్లలకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలగాలని, వాళ్ళకి సరైన వృత్తి నైపుణ్యం ఉండాలని ఐటీఐ మంజూరు చేసినాం. మళ్ళీ ఐటీఐలో కూడా ఐటీఐ అడ్వాన్స్ సెంటర్ కూడా మంజూరు చేసి మరి కొత్త బస్టాండ్కి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అందరి జీవితాల్లో వెలుగు నిండాలని,
జీవన ప్రమాణాలు పెరగాలని మీ ఉత్తమన్నగా నిస్వార్థంగా నిరంతరంగా మరి రాష్ట్రంలో ఎన్ని బాధ్యతలు ఎక్కడున్నా హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది.